మాసం మరొకసారి వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఈ రోజున మన హృదయములు, మన జీవితములు ఎలాంటివో తెలుసా అండి? ఒక నేల వంటివి. ఆమేన్. హల్లెలూయా. ఒక శాండ్ మామూలు ల్యాండ్ చూడండి, ఒక మంచి శ్రేష్టమైన మంచి భూమి ఉందో చూడండి. ఆ భూమిలో మనం విత్తిన విత్తనాలు ఎలా మారుతాయి? ఫలాలుగా మారుతాయి. ఆమేన్. హల్లెలూయా. దిస్ ఇస్ ఎ హార్వెస్ట్ టైం. ఇది వ్యవసాయం చేసే సమయం, వర్షాకాలం. కాబట్టి ఇప్పుడు మనం ఎలాంటి కార్యాన్ని అయితే చేస్తామో, ఎలాంటి విత్తనాలైతే విత్తుతామో, ఎలాంటి భూమిని అయితే మనం సేద్యపరుస్తామో, ఆ విధంగానే దేవుడు మన జీవితాల్లో కూడా ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం మన జీవితాల్లో దేవుడు ఏం చేయాలో తెలుసా? ఫలింపునివ్వాలి. ఆమేన్. మనం ఫలించే వారంగా ఉండాలి. మన ఆత్మీయ వ్యవసాయము చూడండి. అందరూ వ్యవసాయం చేస్తూ ఉంటాం అంటే చాలా హార్ట్ఫుల్ జాబ్ అనమాట. చాలా హృదయం మనస్ఫూర్తిగా చేసే ఏదైనా ఒక పని ఉందంటే అది వ్యవసాయమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికోసం ఆ వ్యక్తి ఎంత కష్టపడతాడు, ఎంత ప్రయాసపడతాడు, ఎంత సేద్యపరుస్తాడు, ఎన్ని ప్రొటెక్షన్స్ వాడతాడు, ఎంతగా దేవుని మీద ఆధారపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇవన్నీ కూడా ఒక హార్వెస్ట్ లాంటిది అనమాట, ఒక వ్యవసాయం లాంటిది. అదేవిధంగా మన క్రైస్తవ జీవితం కూడా ఎలాంటిదంటే ఒక హార్వెస్ట్ లాంటిది. ఆమేన్. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ విశ్వాస యొక్క జీవితం, ఈ విశ్వాస యొక్క హృదయము మంచి విత్తనాలు లేదా ఒక మంచి నేల వలె ఉండాలి. ఆ నేలకి మంచి వర్షం కురవాలి, మంచి సదుపాయాలు కలగాలి. ఇవన్నీ కలిగితేనే ఆ వ్యవసాయం బాగా పండుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో 2 రకాల వర్షాలు ఉంటాయి. ఏంటది తెలుసా? అండ్ 2 రకాల వర్షాలు ఉంటాయి బైబిల్లో. ఏంటి వర్షం? ఏమండి? తొలకరి వాన. ఏమండి? తొలకరి వాన అంటే ఏంటి? బిగినింగ్ రైన్, ప్రారంభంలో వచ్చే వర్షం. ఇశ్రాయేల్ దేశం అండి, వాళ్ళకి కల్టివేషన్ బాగా ఎక్కువ. ఇప్పుడు మన దేశం గురించి అంటే మన దేశంలో కూడా కల్టివేషన్ చేస్తారు, కానీ ఇశ్రాయేల్ దేశంలోని ఖచ్చితంగా వాళ్ళు వర్షాల మీదే ఆధారపడతారు. ఇంక నో అదర్ ఆప్షన్. ఇశ్రాయేలు ప్రజలు కేవలము వారు వర్షాల మీదే ఆధారపడతారు. ఎందుకంటే వారి ల్యాండ్ అంతా కూడా సారవంతమైన భూమి. ఆమేన్. వారు టమాటాలు కానీ వాళ్ళ వంకాయలు కానీ మీరు చూసారంటే అల్లిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ సంపద కానీ వాళ్ళ ద్రాక్ష గుత్తులు కానీ మీరు చూసారంటే మనం ఆశ్చర్యపోతాం. ఎందుకంటే అంత సారవంతమైన భూమిలో దేవుడు వర్షాలు కురిపించాలి. అందుకనే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. సియోను జనులారా, సియోను జనులారా, 21వ వచనం నుంచి కూడా చదవండి. దేశమా నువ్వు భయపడక సంతోషించి గంతులు వేయుము. యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకండి. గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును. జాగ్రత్తగా వినండి. చెట్లు ఫలించును. అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లును సమృద్ధిగా ఫలించును. ఆమేన్. ఏం ఫలిస్తాయట? పచ్చిక మొలుచును. చెట్లు ఏం చేస్తాయటండి? చెట్లు ఫలిస్తాయి. ఇంకేం ఫలిస్తాయి? అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. ఆమేన్. హల్లెలూయా. దేశమా ఇంక మీరు భయపడకండి. ఐఎమ్ గోయింగ్ టు హీల్ ద కంట్రీ. నీ దేశాన్ని నేను స్వస్థపరుస్తున్నాను. అందుకనే కానీ మనం చదువుతాం కదా, నా పేరు పెట్టబడిన జనులు తమ తగ్గించుకుని తమ చెడు మార్గులను విడిచిపెట్టి నన్ను వెతికి నాకు ప్రార్థన చేసిన ఎడల నేనేం చేస్తాను? మీ దేశాన్ని నేను స్వస్థపరుస్తాను. ఆమేన్. హల్లెలూయా. హీలింగ్ ద కంట్రీ.
దేశాన్ని స్వస్థపరచడం. దేశాన్ని స్వస్థపరచడం అంటే ఏంటో తెలుసా? ప్రజలను స్వస్థపరచడమే. ఆమేన్, హల్లెలూయా. దేశాన్ని స్వస్థపరచడం అంటే ఏంటండి? ప్రజలను స్వస్థపరచడమే. ఇప్పుడు యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దేశమా భయపడకండి. ఆమేన్, హల్లెలూయా. మీరేం చేయకండి? భయపడకండి. ఎందుకంటే మీ చెట్లు ఫలించబోతున్నాయి. మీ ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు సమృద్ధిగా ఫలించును. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఫలిస్తాయంటే చదవండి. సియోను జనులారా ఉత్సహించి ఏ దేవుడైన యెహోవా యందు సంతోషించండి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా. సియోను దేవి యందు సంతోషించండి, తొలకరి వర్షము నీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమంది వలె. ఏ వర్షం అంటండి? తొలకరి వర్షము, కడవరి వర్షము మీకు అనుగ్రహించును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆఫ్రికా దేశాల్లోనటండి భూమి ఎప్పుడు కూడా డ్రై అయిపోయి ఉంటుందట. యాక్చువల్గా మనకి ఎలా ఉంటుందంటే అండి, అన్నీ సమకూడిపోతుంటేనండి మనకి ఏం అర్థం కాదండి. ఆల్ ప్రొవిజన్స్, అన్ని సౌకర్యాలు, అన్ని సదుపాయాలు అన్ని టయానికి అయిపోతుంటే మనకి దేవుని గొప్పతనం ఏమీ అర్థం కాదండి. ఆ లేక్నెస్, ఆ కొదువ, ఆ లేమి, ఆ అనావృష్టి తెలిసిన వాడికి మాత్రమే దేవుని గొప్పతనం తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ తొలకరి వర్షం లేని ప్రజల ప్రజలకు తెలుస్తుంది దేవుని గొప్పతనం ఏంటో, వర్షపు గొప్పతనం ఏంటో. ఆ కడవరి వర్షపు ఆ జల్లులు వారికి రాకపోతే వాళ్ళకి తెలుస్తుంది. ఇశ్రాయేలు దేశంలో ఈ తొలకరి వర్షము, కడవరి వర్షము, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ వర్షాలు కురవకపోతే పంటలు పండవు. ఆమేన్. జంతువులకు, పశువులకు మంచి నీళ్లు ఉండవు, చెట్లు ఫలించవు, వృక్ష ఫలాలు ఏమీ ఉండవు, కూరగాయలు పండవు, ఆకుకూరలు పండవు, చెట్లు ఫలించవు, ధాన్యం ఉండదు, ఏమీ ఉండదు. ఇంకో విషయం చెప్పమంటారా? వర్షము కురవకపోతే అది ఒక కరువు లాంటిది. వర్షము కురవకపోతే దేవుడు ఒక తీర్పు లాంటిది. వర్షము కురవకపోతే దేవుడు వారిని శిక్షిస్తున్నాడని అర్థం. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క పనిష్మెంట్ వాళ్ళ మీద ఉందని అర్థం. ఇప్పుడు దేవుడు ఏవేలు ప్రవక్త ద్వారా వాళ్ళకి వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? దేశమా భయపడకండి. ఆమేన్, హల్లెలూయా. ఐమ్ గోయింగ్ టు pour out the rain. ఒక వర్షమును కురిపించబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. చెప్తున్నానంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆశీర్వాదము, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఫలింపు, ఇశ్రాయేలు ప్రజల యొక్క హార్వెస్ట్, ఇవన్నీ కూడా ఎక్కడ ఆధారపడి ఉన్నాయంటే వర్షము మీదే ఆధారపడి ఉన్నవి. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఫలింపు, ఇశ్రాయేలు ప్రజల యొక్క అభివృద్ధి, ఇశ్రాయేలు ప్రజల యొక్క క్షేమం, ఇశ్రాయేలు ప్రజల యొక్క పోషణ, వాళ్ళ జంతువుల సంరక్షణ ఏవైనా ఉన్నదంటే, ఇప్పుడు ఉంటే ఇశ్రాయేలు ప్రజల ప్రతి ఒక్కరికి గొర్రెల సంపద ఉంటుందండి. గొర్రెలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు గొర్రెలకి ఏం కావాలి? ఆహారంతో పాటు అంటే ఏం కావాలండి? ఏం కావాలి? మంచినీళ్ళు కావాలి. ఇప్పుడు వర్షం రాకపోతే గడ్డి పెరుగుతుందా? ఇప్పుడు బాగా ఎండలు కాస్తే ఎక్కడైనా మీకు గడ్డి కనపడతా? అన్నీ ఎండిపోయి ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వర్షానికే పచ్చదనం ఉంటుంది. కేరళ ఎందుకు అంత పచ్చదనంగా ఉంటుంది అంటే, కేరళ రాష్ట్రం ఎందుకంటే అంత పచ్చగా ఉంటుంది మీకు తెలుసా? వైట్ సో గ్రీనిష్. ఎందుకంటే అక్కడ ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అక్కడ చాలా గ్రీనిష్గా ఎందుకు ఉంటుందంటే అక్కడ మంచి వర్షాలు కురుస్తాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? వర్షము దేవుని యొక్క ఆశీర్వాదము. ఆమేన్. వర్షము దేవుడిని ఫలిస్తున్నాడు, ఫలింపచేస్తున్నాడు, దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడిని భూమిని
నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నాడు అనడానికి సూచన ఏంటో తెలుసా? వర్షము. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదపుకు సూచన ఏంటో తెలుసా? వర్షమే. ఉదాహరణకి ఈ సంవత్సరం వర్షాలు కొల్లదనుకోండి, మీకు ఎలా ఉంటుంది? మీకేమనిపిస్తుంది? ఎందుకంటే వ్యవసాయం చేసినట్టు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేర్ ఇస్ సమ్, ఎవరో ఒకరు ఉన్నారు దాని విలువ తెలిసిన వాడు. ఆమేన్, హల్లెలూయా. దాని కృపను ఎరిగిన వాడు ఒకడున్నాడు, దాని గొప్పతనం ఎరిగిన వాడు ఒకడున్నాడు. అది లేకపోతే జీవన విధానమే లేదని గ్రహించేవాడు ఒకడున్నాడు. వాడికి అర్థమవుతుంది ఈ వర్షపు విలువేంటో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేర్ ఆర్ డిఫరెంట్ రైన్స్. ఈ బైబిల్ గ్రంథంలో చాలా గొప్ప వర్షాలు ఉన్నాయి. అవన్నీ నేను ఒక్కొక్కటిగా అవకాశం ఉన్న కొలది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మొదటి రాజుల గ్రంథము. సొలొమోను భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు మందిర ప్రతిష్టతలో. ఆయన ఒక ప్రార్థన చేస్తూ ఉంటాడు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 35, 36. ఓకే. మరియు ఇది సొలొమోను గారు, జ్ఞాని అయిన సొలొమోను చేస్తున్న ప్రార్థన. మందిర ప్రతిష్ఠ సమయంలో ఆయన చేస్తున్న ప్రార్థన ఈ విధంగా ఉంది. ఆ ప్రార్థనలో ఈ విధంగా ఎత్తి పట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే, మరియు వారంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఆమేన్, హల్లెలూయా. వారంటే ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు నీకు వ్యతిరేకముగా, నీకు విరోధముగా పాపము చేసిన ఎడల, వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా వారిని నీవు ఇలాగూ శ్రమ పెట్టడం వలన వారిని నామమును ఒప్పుకొని తమ పాపములు విడిచిపెట్టి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 35వ వచనంలో నీకు విరోధముగా పాపము చేసినందున, ఇశ్రాయేలు ప్రజలు ఎవరికి విరోధంగా పాపం చేశారట? దేవునికి విరోధంగా పాపం చేశారు. సో దేవునికి విరోధముగా పాపం చేయడం వల్ల దేవుడు ఏం చేశాడట? కొన్ని పనిష్మెంట్లు ఉంటాయంట. అందరికీ ఒకే పనిష్మెంట్ ఉంటుందండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క పనిష్మెంట్ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్లెస్సింగ్స్ అన్నీ ఒకే విధంగా ఉంటాయండి. దేర్ ఆర్ డిఫరెంట్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి, పనిష్మెంట్లు కూడా అనేక రకాలుగా ఉంటాయి. ఇలాగే దీవించినటువంటి ఆశీర్వాదం అంటే కాదు, ఆశీర్వాదం అనేక విధాలుగా ఉంటుంది. శిక్షించడం అనేది ఇలాగే శిక్షించడం కాదు, అనేక రకాలుగా శిక్షించడం ఉంటుంది. ఇప్పుడు శిక్షించడం అంటే ఏంటంటే కొన్ని రకాల శిక్షలు ఉంటాయి. ఏంటో తెలుసా? మాట్లాడడం మానేస్తారు. దట్ ఈస్ రైట్ లైక్ ఎ పనిష్మెంట్. మీకు అర్థమైందా? సైలెన్స్ ఆల్సో ఇస్ ఏ పనిష్మెంట్. దేవుడట సైలెంట్ అయిపోయాడట. ఏంటి ఆ సైలెంట్ తెలుసా? ఆకాశాన్ని మూసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం మూసాడండి? ఆకాశాన్ని మూసాడు. ఇక్కడ గొప్ప విషయాన్ని గమనించాలండి. ఏంటో తెలుసా అండి, మనం చాలాసార్లు ఈ సైంటిస్టులు వీళ్ళు ఏమనుకుంటారంటే అండి, ఇది ప్రకృతి సంబంధమైన ప్రక్రియ అండి. ఏంటండి ఇది? ప్రకృతి సంబంధమైన ప్రక్రియ. ఆ ప్రకృతిని బట్టి, ఆ యొక్క సిస్టమ్ని బట్టి, ఆ దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్ని బట్టి ఆ కాలానికి ఎండ వచ్చేస్తుంది, ఆ కాలానికి వర్షం వచ్చేస్తుంది, ఆ కాలానికి మంచు వచ్చేస్తుంది, ఆ కాలానికి అన్ని కాలాలకి ఆ సిస్టమ్ అలా జరిగిపోతూ ఉంటుందండి అని చాలామంది అవివేకులు నమ్మితే సిద్ధాంతం అండి అది. నేను అంటాను, ప్రతి ప్రక్రియ దేవుని చిత్తములోనే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యోబు గ్రంథం 5వ అధ్యాయంలో అంటాడు, దేవుడు ఆ గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. చాలాసార్లు మనం ఎవరైనా మీ దేవుడు ఏం చేశాడు, మీ దేవుడు ఏం చేయగలడంటే, మా దేవుడు వర్షం కురిపించగలడు. ఆమేన్, హల్లెలూయా. అదేనా గొప్ప విషయమా? yes, it is the greatest thing. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతున్నాం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనవన్నీ అద్భుత క్రియలు చేయవాడు. ఆమేన్, హల్లెలూయా. లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయవాడు. ఏంటి అద్భుత క్రియలు?
మా దేవుడు లెక్కలేనని అద్భుత క్రియలు చేయగలిగిన వాడండి. ఏం చేయగలడండి? ఏం చేయగలడంటే ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు. ఆమేన్. ఎవరండి ఆయన? ఎవరండి ఆయన? ఇప్పుడు చాలామందికి వర్షం అంటే ఆటంకం అండి. సంబడి ఫీల్స్, ప్రతి ఒక్కరూ దాన్ని ఎలా ఫీల్ అవుతారో తెలుసా? ఇట్ ఈస్ ఎ హిండ్రన్స్. అవునా కదా? వర్షాన్ని ఎలా భావిస్తాడు మనం? ఆటంకం. స్కూల్కి వెళ్ళడానికి ఆటంకం, ఉద్యోగానికి వెళ్ళడానికి ఆటంకం, పనికి వెళ్ళడానికి ఆటంకం, మందిరానికి రావడానికి ఆటంకం. ఇట్స్ లైక్ ఏ హిండ్రన్స్. ప్రజలు దాన్ని ఎలా చూస్తారో తెలుసా? దాన్ని ఒక ఆటంకంగా చూస్తారు. దేవుని వాక్యం ఏం తెలుస్తుంది తెలుసా? అది దేవుని బలమైన గొప్ప కార్యము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వర్షం కురవటం అనేది దేవుడు లెక్కలేనటువంటి అద్భుత క్రియలు చేయవాడు. ఆ అద్భుత క్రియల్లో ఒక అద్భుతమైన క్రియ ఏంటో తెలుసా? ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు కురిపించగలరు? ఎవరు కురిపించగలరు? అందుకనే ఇందాక మనం చదివాం కదా, దేశమా భయపడకో. ఆమేన్, హల్లెలూయా. మీ చెట్లు ఫలిస్తాయి, మీ అంజూరపు చెట్లు ఫలిస్తాయి, మీ ద్రాక్ష చెట్లు ఫలిస్తాయి. ఎందుకంటే దేవుడు తొలకరి వర్షమును, కడవరి వర్షమును కుమ్మరించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సంతోషించండి, ఆనందించండి. ఇప్పుడు పొద్దునుంచి సాయంత్రం ఎండగా హెత్తుందండి. సాయంత్రం వర్షం వస్తే మీరు ఎలా ఉంటారు? ఎంత సంతోషం అందరికీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పొద్దునుంచి ఎండలో మాడిపోయి ఉంటారు. సాయంత్రానికి అలా చల్లటి వర్షం వస్తే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? వర్షము దేవుని యొక్క ఆశీర్వాదపు జల్లులు. ఆమేన్, హల్లెలూయా. ఆ వర్షము లేకపోతే ఆ ఫలింపు మన జీవితంలో ఉండదు. ఆ వర్షము లేకపోతే ఆ ఆశీర్వాదం మన జీవితంలో ఉండదు. ఆ వర్షము లేకపోతే, ఒకవేళ దేవుడు ఆకాశాన్ని కనుక మూసివేస్తే, దేవుడు కనుక ఆకాశాన్ని కనుక క్లోజ్ చేస్తే, వారి అపరాధాలను బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క తిరుగుబాటుతనాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి దేవుడు కనుక ఒకవేళ ఆకాశాన్ని కానీ మూసేస్తే, అప్పుడు దేవుడు క్లోజ్ చేస్తే ఇంకా దేవుడు బయట నుంచి, నోవాహు వాడి నుంచి బయట నుంచి ఏం వేస్తాడంటే దేవుడు తలుపులు వేస్తాడట. ఇంక తలుపులు వేస్తే ఇంక ఎవరు తెస్తారు? లోపల నుంచి తీయడానికి లేదు, బయట నుంచి తీసేవాళ్ళు లేడు. అలా దేవుడు మూసేస్తే ఇంక ఎవరు ఏం చేయలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సొలొమోను ఇశ్రాయేలు ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే, మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా. ఆమేన్, హల్లెలూయా. ఏమి లేకపోగా అండి? ఆకాశం మూయబడిందంట. ఇంకా ఆకాశం మూయబడితే ఏం లేదు, అక్కడ వర్షం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వర్షం లేకపోతే ఏమి లేదు? ఫలింపు లేదు. వర్షం లేకపోతే ఏమి లేదు? ఆశీర్వాదం లేదు. వర్షం లేకపోతే ఏమి లేదు? అభివృద్ధి లేదు. వర్షం లేకపోతే ఏమి లేదు? పంట లేదు. వర్షం లేకపోతే ఏమి లేదు? పశువులు లేవు. మానవ జీవకోటికి ఏ విధమైన ఫలింపు లేదు. కాబట్టి ఈ రోజున మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాల్లో కొన్నిటికి కారణం మనం అయిపోతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వారు పాపము చేసినందున ఏం జరిగింది? ఆకాశం మూయబడింది. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు ఆకాశం తెరవబడుతుంది. యోనా వాళ్ళ పడుకున్నాడట. ఏమండి, యోనా గారు వాళ్ళ పడుకున్నాడు. దేవుడు నినివే వెళ్ళమంటే ఇతను ఏమెళ్తున్నాడు? తర్షీషు వెళ్తున్నాడు. వెళ్తుంటే ఈ పడవ అడుగు భాగానికి వెళ్ళిపోయి హ్యాపీగా పడుకున్నాడు. ఏం చేస్తున్నాడంటే, పడవ అడుగు భాగానికి వెళ్ళిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాడు. ఏం వచ్చేస్తుంది బయట? బయట ఏమొస్తుందండి? ఇంకా రెండు తుఫాను, వర్షం, గాలి. ఇంక సముద్రంలో ఈ షిప్ మునిగిపోయేలా ఉంది. అందరూ చెప్తున్నారు, బాబు మీ దేవుడికి మీరు ఏం చేసుకోండి? ప్రార్థన చేసుకుంటారా బాబు, ప్రార్థన చేసుకుంటారా బాబు, మీ దేవుడికి అందరూ మొక్కండి, మనల్ని కాపాడేలా మొక్కండి అంటే మామూలు హ్యాపీగా బొజ్జున్నాడు. వాళ్ళే మొత్తానికి తీసుకొచ్చారు. ఇగో ఇలా మునిగిపోతున్నావు, మీ దేవుడికి నువ్వు ప్రార్థన చేయండి. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఈ అన్నిటికీ కారణం నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మునిగిపోవడానికి కారణం ఎవరో? నేనే. ఐఎమ్ ద రీజన్. ఇలా తుఫాన్ రావడానికి, ఇది మునిగిపోవడానికి, మీరు అందరూ పోవడానికి కారణం ఎవరో? నేనే. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున కొన్ని గొడవలకు కారణం మీరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని అడ్డులకు కారణాలు మీరే. అది మాత్రం ఒప్పుకోం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఆకాశం మూయబడ్డానికి కారణం ఎవరు? వాళ్ళే. దే ఆర్ ద రీజన్స్. వాళ్ళే కారణాలు. ఎందుకు దేవుడు ఆకాశాన్ని మూసేశాడు? ఎందుకు దేవుడు వర్షింపచేయట్లేదు? వర్షాలు ఎందుకు కురవట్లేదు? దే ఆర్ ద రీజన్. దేశాన్ని ఎలా స్వస్థపరుస్తాను? తాము తగ్గించుకుని వారి యొక్క ఆ చెడు మార్గాన్ని అంత విడిచిపెట్టి నన్ను వెతికి నాకు ప్రార్థన చేయమని చెప్పండి. వాడి చెడు మార్గాలన్నీ విడిచిపెట్టి చెప్పండి. అప్పుడు నేను వారి దేశాన్ని స్వస్థపరచాను. దేశాన్ని స్వస్థపరచడం అంటే తెలుసా? వర్షాలు కురిపిస్తానని. ఆమేన్, హల్లెలూయా. దేశమా భయపడకు, ఐఎమ్ గోయింగ్ టు హీల్ యువర్ కంట్రీ. నీ దేశాన్ని నేను స్వస్థపరుస్తున్నాను. ఎలాగా స్వస్థపరచడం అంటే వర్షాలు కురిపించడం వల్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను అంటాను, వర్షం ఆటంకము కాదు, వర్షం ఆశీర్వాదము. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ నాట్ ఎ హిండ్రన్స్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అది ఒక ఆటంకం కాదు, అది ఒక అడ్డు కాదు, అది ఒక ఆశీర్వాదము. అది ఫలింపునకు సూచన. ఈ రోజున ఆ వర్షానికి రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసట? వారు దేవునికి విరోధముగా పాపము చేసినందున. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి విరోధంగా పాపం చేశారట వాళ్ళు. ఇప్పుడు యోనా కూడా దేవునికి విరోధంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఏమొస్తుంది? అక్కడ తుఫాను వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని అన్నిటికీ కారణం నేనేనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొన్నిటికి కారణాలు మనమై ఉంటాం. ఎప్పుడైతే ఆ కారణాన్ని ఒప్పుకొని, ఎవరి దగ్గర ఒప్పుకోక్కలు, దేవుడి దగ్గర ఒప్పుకుంటే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యు ఆర్ ద రీజన్ ఫర్ సంథింగ్. ఐఎమ్ ద రీజన్ ఫర్ సంథింగ్. నేను ఒక విషయానికి కారణం అవ్వచ్చు, మీరు ఒక విషయానికి కారణం అవ్వచ్చు. యోనా చాలా 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 ఉన్నతంగా ఒప్పేసుకున్నాడు. ఈ తుఫానికి, ఈ మునిగిపోవడానికి, ఈ కంగారికి, ఈ గొడవకి, మీ అందరి భయాందోళనకి కారణం ఏంటో తెలుసా? నేనే కారణం. ఆమేన్, హల్లెలూయా. ఈ షిప్ మునిగిపోవడానికి కారణం నేను. ఈ తుఫానికి, వీటన్నిటికీ కారణం నేను. మీరందరూ ఇలా భయాందోళనకి గురవడానికి కారణం నేను. నేనేమంటాను తెలుసా? మన కుటుంబము ఆశీర్వదించబడ్డానికి, ఆమేన్, హల్లెలూయా, కారకులుగా ఉండాలి తప్ప పాడైపోవడానికి కారణకులుగా ఉండకూడదు మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యు ఆర్ ద రీజన్ ఫర్ బ్లెస్సింగ్. నువ్వు ఆశీర్వాదానికి కారకుడిగా ఉండాలి. మునిగిపోవడానికి, భయపడడానికి, లేకపోతే తుఫాన్లు అడ్లు రావడానికి కారణంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం చదువుతున్న వాక్య భాగంలో, వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆకాశాన్ని దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడండి? ఈ క్లోజ్ ద డోర్స్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, లేవికాండము 26వ అధ్యాయము 4 వచనాలు. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని, నా ఆజ్ఞను అనుసరించి, వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడలా. ఆమేన్, హల్లెలూయా. మీరు నా ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి వాటి ప్రకారము ప్రవర్తిస్తే, వాక్యానుసారంగా జీవిస్తే, నా కట్టడల ప్రకారం, నా విధుల ప్రకారం మీరు కనుక ప్రవర్తించగలిగితే, జీవించగలిగితే, నడవగలిగితే, వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, నేను చేసేదేంటో తెలుసా? ఏ కాలములో? మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను. ఆమేన్. ఎప్పుడు ఇస్తారట వర్షం? వర్షాకాలంలో వర్షిస్తుంది. ఎప్పుడు? ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆమేన్, హల్లెలూయా, నడుచుకొని, ఆచరించి, అనుసరించి ప్రవర్తించిన ఎడలా. ఆమేన్, హల్లెలూయా. వారు వాక్యానుసారంగా జీవించిన ఎడలా, దేవుని బిడ్డలుగా వారు సాగిపోయిన ఎడలా. ఎందుకంటే వర్షాకాలంలో వర్షాలు రాకపోతే వాళ్ళు ఏమైపోతారో వాళ్ళకి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వర్షాకాలంలో ఏం రాకపోతే, వర్షాలు రాకపోతే వాళ్ళ పరిస్థితులు ఎలాగ ఉంటాయో, వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో ఇశ్రాయేలు ప్రజలకు బాగా తెలుసు. ఆమేన్, హల్లెలూయా.
ఎందుకంటే దే ఆర్ కల్టివేటింగ్ ఆర్ హార్వెస్ట్ అంతా కూడా వర్షాకాలం మీదే ఆధారపడి ఉన్నది. తొలకరి వర్షము, విత్తనాలు జల్లే వర్షాలు, విత్తనాలు జల్లేటప్పుడు వచ్చే వర్షము, పంట కోసే కాలము, కోసే హార్వెస్ట్ లాస్ట్లో వచ్చేది కడవరి వర్షము. ఆమేన్, హల్లెలూయా. ఈ 2 వర్షాలు వారికి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీ కట్టడలను, నా ఆజ్ఞను ఆచరించి అనుసరించి ప్రవర్తించిన ఎడలా ఏ కాలంలో? మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చేదను. ఆమేన్, హల్లెలూయా. ఏమిస్తాడటండి? ఇప్పుడు వర్షం ఇవ్వడం కూడా ఒక ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనకు విషయం అందుకే నేను ముందే చెప్పాను కదా, అది లేకపోతేనే తెలుస్తుంది దాని విలువ, ఉంటే తెలియదు నీకు. ప్రకృతి కనుక వచ్చేస్తుంది అనుకుంటే దాని విలువ మీకు తెలియదు. దాని విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే అది లేనప్పుడు తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బైక్ లేనప్పుడు తెలుస్తుంది బైక్ విలువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే కదా, ఆ వస్తువు లేనప్పుడు, అది జరగనప్పుడు మనకు తెలుస్తుంది దాని విలువ. ఉంటే బాగున్నని. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెట్లు ఫలించట్లేదు, ద్రాక్ష చెట్లు ఫలించట్లేదు, అంజూరపు చెట్లు ఫలించట్లేదు, అన్నీ ఎండిపోతున్నాయి. బీడి భూములు ఎండిపోతున్నాయి, అన్ని భూములు పంటలు పండట్లేదు, జంతువులకి మంచినీళ్ళు లేవు, ఆహారం లేదు, గడ్డి లేదు, ఏమీ లేదు. అప్పుడు తెలుస్తుంది వర్షపు విలువ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే వర్షాలు కురుస్తాయో, ఎప్పుడైతే వర్షాలు వస్తాయో అప్పుడు ఏమొస్తుందట? మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. ఆమేన్. ఎలా జీవిస్తారట? నిర్భయముగా. నిర్భయముగా అంటే ఏ చింత లేకుండా, ఏ భయం లేకుండా. ఎప్పుడు? దేవుడు వర్షములు కురిపించినప్పుడు, చెట్లు ఫలించినట్లు, ద్రాక్ష పండ్ల కాలం వరకు నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి. ఆమేన్, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు వర్షం అనే ఆశీర్వాదం ద్వారా మనందరినీ పోషిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలారా, మనము ఆశీర్వాదానికి కారకులుగా మారాలి. ఆమేన్. ఆశీర్వాదానికి కారకులుగా మారాలి. ఈ కాలాలలో, ఈ పరిస్థితులలో, ఇప్పుడు వర్షాలు లేకపోతే ఎంత ఇబ్బంది పడతారో దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తే ఆ ఆశీర్వాదాన్ని ఆ దేశం మీద దేవుడు కుమ్మరిస్తాడు. నేనేమంటాను తెలుసా? మనందరం కూడా దేవుని ఆశీర్వాదానికి కారకులము. ఏమంటాడు తెలుసా? నా కట్టడను, నా ఆజ్ఞను మీరు అనుసరించండి, వాటి ప్రకారం చేయండి. చేస్తే నేను వాట్ హ్యావ్ టు డూ, నేనేం చేస్తాను తెలుసా? ఆకాశాన్ని మూసివేయను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశాన్ని మూసివేసి వర్షాలు రాకుండా చేయను. ఇప్పుడు దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు చూడండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హ్యాండ్. అన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్నాయండి. వర్షం అంటే ఏదో వర్షం వచ్చేస్తుంది అనుకుంటాం మనం, అవునా కదా? వర్షం అంటే వర్షం వచ్చేస్తుందని అనుకుంటాం. వర్షం అంటే ఏంటో తెలుసా? దేవుని కార్యము. హల్లెలూయా. ఏంటండి వర్షం అంటే? ఏంటండి? దేవుని యొక్క కార్యము. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఇది ఒక ఆశీర్వాదము, ఇది దేవుని కార్యము. నేనేమంటాను తెలుసా? దేవుడిచ్చే ఆహారము. ఆమేన్, హల్లెలూయా. ఇట్స్ ఏ తృప్తిగా భుజించి నిర్భయముగా ఉండే ఒక అద్భుతమైన అనుభవము. వర్షం అంటే ఏంటో తెలుసా? మనందరం కూడా తృప్తిగా భోజనం చేసి నిర్భయముగా ఉండే గొప్ప అనుభూతే వర్షము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు లేవట. ఉదాహరణకి ఇప్పుడు ఈ దేశంలోనే, లేకపోతే మన ఈ ప్రాంతంలోనే వర్షాలు లేవు. ఆమేన్, హల్లెలూయా. వర్షాలు లేకపోతే ఏముండదో? పంటలు పండవు, అవునా కదా? పంటలు పండకపోతే ఇప్పుడు బియ్యం బస్తే ఎంత? 1300. అది ఎంత అవుద్ది? 5000 అవుద్ది, అవుదా? మరి పెట్రోల్ మరి అంతగా రేటు మన దగ్గర లేదు కాబట్టి ఉన్నవాడి దగ్గర తక్కువే.
లేనోడిదే దాన్ని మనం కొనుక్కోవాలి కాబట్టి దానికి డబల్ అవుద్ది అనమాట. అవునే కదా. ఇప్పుడు వర్షాలు కురట్లేదు అనుకోండి, ఈ సంవత్సరం వర్షాలు కురలేదు, మీకు పంటలన్నీ పండవు. మళ్ళీ వచ్చే సంవత్సరం కూరగాయలు. ఇప్పుడు కూరగాయలు టమాటాలు ఎంత అయిపోతాయి, వంకాయలు ఎంత అయిపోతాయి, బెండకాయలు ఎంత అయిపోతాయి. నేనేమంటే తెలుసా, దేవుడు ఈ వర్షాకాలంలో వర్షాలు పంపించడం వల్లనే మనం సమృద్ధిగా తృప్తిగా భోజనం చేసి నిర్భయముగా ఉండగలుగుతున్నాము. హల్లెలూయా. మనకి పోషణకు కారణం ఏంటో తెలుసా, మన పోషణ ఆశీర్వాదం ఎక్కడ ఉందో తెలుసా, దేవుడు కురిపించే వర్షంలో ఉంది. నేనేమంటాను తెలుసా, ఏ రైన్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఈ వర్షము దేవుని ఆశీర్వాదము, ఈ వర్షము దేవుడు మనకు పంపిస్తున్న ఆహారము, దేవుడు మనకు పంపిస్తున్న ఆహారము. ఈ ఆహారం లేకపోతే ఏ జీవి బ్రతకగలదు చెప్పండి? మంచినీళ్ళు లేకపోతే, ఆహారం లేకపోతే ఏ జీవి బ్రతకగలదో చెప్పండి? ఆమేన్, హల్లెలూయా. ఏ జీవి బ్రతకగలదు చెప్పండి? ఏ జీవి బ్రతకలేదు. ఎండిన భూములు శాపమునకు సూచన. ఎండిపోతున్న స్థితి, కాలిపోతున్న స్థితి, అది ఒక శాపమునకు సూచన. అలా కాకుండా దేవుడు ఆ భూమిని ఫలింపజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పూలు పండిస్తున్నాడు, కూరగాయలు పండిస్తున్నాడు, ఆకుకూరలు పండిస్తున్నాడు. ఆల్ బికాస్ ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటో తెలుసు. మనం ఏమనుకుంటాం, మేము కూరగాయలు పండితే మాకు ఎందుకండి, వర్షంతో పనిదే ఉండండి, నేను ఏదో ఒక పని చేసుకుంటున్నాను, ఆ పనిలో నాకు డబ్బులు వస్తున్నాయి. డబ్బులు వస్తాయి. ఇక్కడ వర్షాలు కురకపోతే ₹10 కూరగాయ ₹10 అవుద్ది, ₹10 ₹100 అవుద్ది. అప్పుడు నువ్వు ఎంత సంపాదించినా ఏమవుద్ది? మొత్తం జీతం అంతా కూరగాయలకు పోద్ది. దేవునికి స్తోత్రం. లేదు, నువ్వు దాచుకోవడానికి ఏముండవు. ఇంకా ఈరోజు నీ సంపదను మిగలాలంటే దేవుడు ఏం కురిపించాలి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం సమృద్ధిగా తృప్తిగా తిని నిర్భయంగా ఉండాలంటే ఏం కురవాలి? వర్షాలు కురవాలి. ఆమేన్, హల్లెలూయా. నేనేమంటే తెలుసా, వర్షపు ఆశీర్వాదాలు ఈ సంవత్సర కాలంలో దేవుడు మనకు అనుగ్రహించిన గాక. హల్లెలూయా. ఎండిన భూమి పరిస్థితులు ఉండకూడదు, ఎండిపోయిన స్థితిగతులు ఉండకూడదు, మాడిపోయిన స్థితిగతులు ఉండకూడదు. నో డ్రై సిచ్యువేషన్స్. ఎండిపోయిన పరిస్థితులు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉండకూడదు. దేవుడు వర్షపు జల్లులను, వర్షపు ఆశీర్వాదాలను, వర్షపు సమృద్ధిని దేవుడు మనకు మెండుగా అనుగ్రహించిన గాక. ఏలీతో దేవుడు ఏం చెప్పాడు? ఏలియా వెళ్ళి చెప్పు, 3.5 సంవత్సరాలు నేను వర్షాన్ని కురిపించట్లేదు. 3.5 years there is no rain. 3.5 సంవత్సరాల పాటు వర్షము కురవదు. వెళ్ళి చెప్పు. వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, బయలుదేవతలను ఆరాధన చేస్తున్నారు. యెజబెలు నాయకత్వంలో భయంకరమైన విగ్రహార్థన పెచ్చిపిల్లిపోయింది. అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోయారు. టెల్ ద కింగ్, వెళ్ళి రాజుకు చెప్పు, 3.5 సంవత్సరాలు నేను ఆకాశాన్ని మూసివేస్తున్నానని చెప్పు. చెప్పాడా లేదా? చెప్పాడా లేదా చెప్పండి. 3.5 సంవత్సరాలు ఆహారం లేకపోతే అక్కడికి వెళ్ళి మీరు చదవండి, రెట్ట కొనుక్కోవడానికి ఎంత డబ్బులు ఇచ్చారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఆహారం మండిపోతున్నారు, ఏర్లు శరలేలు అన్నీ ఎండిపోయాయి. ఆహారం లేదు, ఆహారం లేదు, ఆహారం లేదు. దేవుని బిడ్డలారా, అలాంటి శాపం మనకు ఉండకూడదు, అలాంటి పరిస్థితి మనకు రాకూడదు. దేవుడు వర్షపు ఆశీర్వాదాలు మన కుటుంబాల మీద కుమ్మరించిన గాక. హల్లెలూయా. అయ్యో, నేను 3.5 సంవత్సరాలు, ఇప్పుడు 3.5 అదే పరిస్థితి మనకు వచ్చింది అనుకోండి, ఏంటి మన పరిస్థితి చెప్పండి? 3.5 సంవత్సరాలు మీకు జీతం ఇవ్వమంటే దానికి ఎలా ఉంటుందండి? మీకు 3.5 సంవత్సరాలు మీకు జీతం రాదండి అంటే ఎన్ని చేపలు ఎట్టేస్తారో, ఎన్ని మాటలనేస్తాం. మరి 3.5 సంవత్సరాలు జీతం ఇవ్వడంటే దౌర్భాగ్యుడు, అది ఇదే. 3.5 సంవత్సరాలు వర్షం రాదంటే మీకు పెద్ద బాధ ఉండదు. ఎందుకు? దాంతో మీకు పని లేదు కదా. 3.5 సంవత్సరాలు వర్షం రాదంటే మీకు పని ఉండదు. ఎప్పుడు ఉంటుందో తెలుసా? పావలాది ₹100 కొంటావు కదా, అప్పుడు తెలుస్తుంది మీకు బాధ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే పావలాది ఎంత కొనాలి మనం అప్పుడు? ఇప్పుడు శ్రీలంక అలాంటి పరిస్థితికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఆ ఫైనాన్షియల్ డిసాస్టర్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? పంటలు పండకపోతే, ఆ వనరులన్నీ రాకపోతే, అన్ని సదుపాయాలు కుదరకపోతే. ఇప్పుడు పంటలు పండించే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు మీరు పండించరు, పండించే వాళ్ళు ఎక్కడ ఉంటారు? టమాటా పండించేవాడు ఎక్కడ ఉంటాడు? ఆడు వర్షాలు కురకపోతే పంట పండిద్దాడా? ఆడు మొత్తానికి ఆ నీళ్ళు ఈ నీళ్ళు తెచ్చి ఇన్ని పంటలు పండుతాయి. ఆడికి ఏమి ఇప్పుడు లాభం రావాలి, ఏం చేస్తారు? ఇప్పుడు టమాటా ₹100 అంటాడు. కాబట్టి ఈ రోజున మన ప్రార్థన ఏమేమి ఉండాలంటే, ప్రభా మా దేశం మీదకి, మా ప్రజల మీదకి,
మా మీదకి, మా కుటుంబాల మీదకి ఈ కరువు సంబంధమైన పరిస్థితులు ఉండకుండా, ఈ కరువు సంబంధమైన వేదన మా జీవితంలో ఉండకుండా, ఈ ఎండిపోయిన పరిస్థితులతో కూడిన ఆ వేదన మాకు ఉండకుండా సమృద్ధిగా తిని నిర్భయంగా ఉండే కృప మాకు అనుగ్రహించండి. ఈ సమృద్ధిగా తిని నిర్భయముగా ఉండే కృప మనకు దేవుడు ఇవ్వాలంటే దేవుడు ఆకాశమును తెరిచును గాక. హల్లెలూయా. దేవుడు ఆకాశమును తెరిచి మన దేశమునకు సమృద్ధినిచ్చును గాక. దేవుని ప్రజలకు సమృద్ధినిచ్చును గాక. ఎంత సమృద్ధి జరగాలంటే దేవుని ప్రజల చేతిలోనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 17వ వచనం. ఆయనను ఆయన ఆకాశము నుండి, ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రజలకి దేవుడి గురించి తెలియదు. మీకు అర్థమవుతుందా? దేర్ ఆర్ సమ్ పీపుల్ ఓవర్ దేర్, అక్కడ ఉన్న ప్రజలకి దేవుడి గురించి తెలియదు, దేవుడి గొప్పతనం గురించి తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఆయన ఏం చేశాడో తెలియదు, ఇవేమీ వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడు పౌలు వాళ్ళకి చెప్తున్నాడు, వాట్ ఈస్ ద గాడ్స్ గ్రేట్నెస్. దేవుడు గొప్పతనం ఏంటో తెలుసా మీకు? ఆయన ఎవరో, ఆ గొప్పతనం ఏమిటో తెలియకపోయినా ఆయన వర్షము కురిపించడం ద్వారా, ఆమేన్, హల్లెలూయా, యూ కెన్ నో హిమ్ బై సెండింగ్ ద రైన్. ఆ వర్షము కురిపించడం ద్వారా ఆయన గొప్ప దేవుడని మీరు తెలుసుకోండి. హల్లెలూయా. ఆయనను ఆయన ఆకాశము నుండి, జాగ్రత్తగా, ఆయన ఆకాశం నుండి వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసంతో హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాడు. ఆయన గురించి సాక్ష్యం లేదని ఎవరు చెప్పారు? ఆయన గురించి సాక్ష్యం లేదని ఎవరు చెప్పారు? ఆయన గురించి ఒక సాక్ష్యం ఉంది. దేర్ ఈజ్ ఎ విట్నెస్ ఫర్ గాడ్. దేవుని గురించి ఒక సాక్ష్యం ఉందండి. ఏంటి ఆ సాక్ష్యం? సాక్ష్యం చదవండి. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఆయన గురించి ఒక సాక్ష్యం ఉందంట. ఏంటి ఆ సాక్ష్యం? ఆయన ఉన్నాడని, ఆయన సజీవుడు కలిగిన వాడని, ఆయన గొప్ప దేవుడని, సామర్థ్యం కలిగిన వాడని, సర్వశక్తి కలిగిన దేవుడని ఆయన గురించి విట్నెస్, ఒక సాక్ష్యం ఉంది. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఆయన ఆకాశము నుండి వర్షమును కురిపించి వాడును, ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, చెప్పండి, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేత తన్ను గురించి, ఆమేన్, హల్లెలూయా, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత ఆహారమును అనుగ్రహించుచు. ఏమనుగ్రహిస్తున్నాడట? ఆహారమును అనుగ్రహిస్తున్నాడట. ఆమేన్, హల్లెలూయా. ఆయన గురించి ఒక విట్నెస్ ఉంది. ఏంటో తెలుసా? ఆయన మీకు ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు కదా, వర్షాలు కురిపిస్తున్నాడు కదా, తగిన సమయంలో ఋతువులను దయచేస్తున్నాడు కదా, మీ హృదయములను ఉల్లసింప చేస్తున్నాడు కదా. ఇవన్నిటి వెనకాల ఎవరున్నారు తెలుసా? ఇవన్నిటి వెనకాల అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ సాక్ష్యం లేదని ఎవరు చెప్పారు? ఆయన గురించి గొప్ప సాక్ష్యం ఉంది. ఆమేన్, హల్లెలూయా. కలువరి శిలువలో నీ కోసం ప్రాణం పెట్టాడనే సాక్ష్యం మాత్రమే కాదు, ఇదిగో వర్షము కురిపించడం వలన, ఋతువులు దయచేయటం వల్ల, ఆమేన్, హల్లెలూయా, ఆహారం అనుగ్రహించటం వలన, ఇంకేంటంట, మీ హృదయమును ఉల్లసింప చేయటం వలన, మేలు చేయుట చేత, ఆమేన్, హల్లెలూయా, వర్షము కురియుట, ఋతువులు దయచేయట దేవుని చేసే మేలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిస్తున్న ఆహారము, దేవుడు మన హృదయాలు ఏం చేస్తానంట? ఉల్లసింప చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వర్షాన్ని కురిపించకపోతే, మన హృదయాలను ఉల్లసింప చేయకపోతే, తృప్తిగా బుధించి ఆ నిర్భయమైన స్థితిని మనకు దేవుడు అనుగ్రహించకపోతే, వాట్ ఎ ట్రాజడీ మూమెంట్. ఈరోజు దేవుడు వర్షాలు కురిపించటం ద్వారానే మనం తృప్తిగా భోజనం చేయగలుగుతున్నాం, నిర్భయంగా నిలవగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏంటి ఆయన గురించి సాక్ష్యం లేదని ఎవరు చెప్పారు? ఇదిగో ఒక సాక్ష్యం ఉంది. ఏంటో తెలుసా? ఆయన వర్షమును కురిపించేవాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వర్షం కురిపిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? అంటే ఆయన వర్షం కురిపిస్తున్నాడంటే దాని అర్థం ఏంటండి? ఇంకో విషయం చెప్పమంటారా? మీ ఇంటి దగ్గర నాకిన మొక్కలకి మీరు నీళ్ళేస్తారు. మరి ప్రపంచంలో ఎన్ని చెట్లకి మరి నీళ్ళు ఎవరు వేస్తున్నారండి?
ఏమండి, అడవిలో ఉన్న చెట్లకి నీళ్ళు ఎవరు వేస్తున్నారండి? ప్రపంచంలో ఉన్న చెట్లందరికీ హూజ్ పోరింగ్ ద వాటర్ అండి. ఎవరు వేస్తున్నారు ఈ మొక్కలండి? అవి ఎలా ఫలిస్తున్నాయి? దేశమా భయపడకు, ఐఎమ్ గోయింగ్ టు సెండ్ ద రైన్. ఆమేన్, హల్లెలూయా. చెప్తున్నాడు యోవేలు ప్రవక్త, దేశమా నువ్వేం భయపడద్దు, తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని నేను మీకు పంపిస్తున్నాను. మీ ఫైర్లు, మీ పంటలు, మీ మొక్కలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు ఫలిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు తృప్తిగా భోజనం చేస్తారు, నిర్భయముగా ఉంటారు, మీ హృదయాలు ఉల్లసింప చేయబడతాయి. కరువు అనేది, దుఃఖం అనేది, విచారం అనేది మీ జీవితంలో ఉండదు. ఇందాక మీరు చదివిన లేవికాండ 26వ వచనం తర్వాత ఆజ్ఞలు పాటించకపోతే ఏముంటుంది? అక్కడ ఉంటుంది. పాటించకపోతేనంట దేవుడు ఈ ఐరన్తో మూసేస్తాడంట ఆకాశాన్ని. ఎలా మూసేస్తాడట? లేవికాండ 26వ అధ్యాయం 16వ వచనంలో చివరి భాగం, మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినిదురు. 19వ వచనం, మీ బల గర్వమును భంగపరిచి ఏమైపోతాడంటే, ఆకాశం ఏమైపోతాడండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశం ఎలాగైపోతుందట? ఐరన్ లాగా అయిపోతుంది. ఐరన్ అంటే ఏంటి? మెత్తకుంటుందా? ఏమండి, ఆకాశాన్ని ఎలా మూసేస్తాడట? ఇనుములా మూసేస్తాడు. ఇనుములా మూసేస్తే ఏమవుద్ది? మనం వేసిన విత్తనాలన్నీ ఏమవుతాయి? మీరు వేసిన విత్తనములు వ్యర్థములగును. ఎందుకంటే దేవుడు ఆకాశాన్ని ఐరన్లా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం పోషించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి, మనం తృప్తిగా తిని నిర్భయముగా ఉండడానికి, ఆ గొప్ప మేలును, ఆ గొప్ప ఉల్లాసాన్ని, ఆనందాన్ని అనుభవించడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు కురిపిస్తున్న వర్షపు జల్లులు. ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సర కాలంలో, ఈ మాసంలో దేవుడు అటువంటి వర్షపు జల్లుల చేత దేవుడు మనల్ని తృప్తిపరిచి, ఆమేన్, మనం నిర్భయముగా ఉండే విధంగాను, సంతోషంగా ఉల్లసించే మేలు చేత తృప్తిపడే విధంగాను దేవుడు అటువంటి వర్షపు జల్లులు మన కుటుంబాల్లో దేవుడు అనుగ్రహించును గాక, మన దేశంలో దేవుడు అనుగ్రహించును గాక.